వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. చూసారా, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. పీస్ మంచి ఉడికిపోయింది, రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండి, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం. నా స్టైల్లో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా చేద్దాం. ఒకసారి ఇంగ్రీడియంట్ ఏం కావాలో చూడండి. మసాలాలు ఇది కొంచెం రోస్ట్గా వేయించుకున్నాం. చాలామంది వీటిని వాటర్లో వేస్తారు లేదా పోపులో వేస్తారు, కానీ నేను నా స్టైల్లో చూపిస్తాను. చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుందాం. నిమ్మరసం పోసుకుందాం. వేడి నీళ్ళల్లో కాశ్మీరా మిర్చి ఇవి చూసారా, ఇట్లా పేస్ట్ లాగా పట్టుకొని, కారపొడి కాకుండా ఇలా పేస్ట్. ఇది పర్ఫెక్ట్ స్టైల్ రుచి. ఇప్పుడు ఇందాక చూపించా కదా మసాలా, ఇదే పర్ఫెక్ట్ అరోమా వస్తుంది బిర్యానీకి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం టేస్ట్ కోసం. 1 స్పూన్ పల్లి ఆయిల్ వేసుకుందాం. పెరుగు వేసుకుందాం. ఒక 5 స్పూన్లు పడుతుంది. కాస్త పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్నాం మిర్చి 4 వేసుకుందాం. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం బాండి పెట్టుకొని ఇందులో 2 అనాస పువ్వులు, దాల్చిన చెక్క, 4 యాలకులు, బిర్యానీ ఆకు, 2 నిమ్మకాయలు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది ఒక 70% ఉడికితే తీసేద్దాం. చూసారా, 70% ఉడికిపోయింది అన్నం. ఇప్పుడు దీన్ని దమ్ వేసుకుందాం. ఇట్లా లేయర్గా వేసుకుందాం. మధ్యలో వేసుకుందాం. కాస్త పుదీనా, కాస్త నెయ్యి, వేసుకుందాం. పుదీనా వేసుకుందాం. ఫైనల్గా గార్నిష్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్, పైన మళ్ళీ నెయ్యి వేసుకుందాం. కాస్త లెమన్ పిండుకుందాం. దీనిపైన
వేయించి పెట్టుకున్నాం కిస్మిస్, జీడిపప్పు. చూసారా, ఇంకొక 5 నిమిషాలు అంతే. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసుకుందాం ఎలా అయింది. వావ్, బిర్యానీ రెడీ. చికెన్ దమ్ బిర్యానీ చూసారా, పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారా, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. పీస్ మంచిగా ఉడికిపోయింది. రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా ఈ కొలతలతో మీరు కూడా టేస్టీగా వండుకోండి. గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. తిందామా?